జగద్గురువు బ్రహ్మర్షి నా ప్రీతమ గురుదేవులు వారి పాదపద్మములకు నమస్కరిస్తూ వారి గురువు గారు సదానంద యోగి మనందరి గురువు గారు సదానంద యోగి గారికి నమస్కరిస్తూ గురు పౌర్ణమి సందర్భంగా ఈ భూమండలానికి విచ్చేసిన సద్గురువులందరికీ నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ నా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. నా పేరు ఓబయ్య అండి. కడప నుంచి వచ్చాను. 20 సంవత్సరాల నుంచి నేను గురువుగారితో ఉన్నాను. ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం నేను ఒక పేషెంటును. అనేక రకాల జబ్బులు ఉండేవి. గురువుగారి సాంగత్యంతో గురువుగారు చెప్పిన ఆనాపానసతితో 50 రోజులు గంటల తరబడి ధ్యానం చేసి 51వ రోజు ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా తయారు చేసుకున్నాను. ఆ రోజు అర్ధరాత్రి 1 గంట సమయంలో లేచి గురువుగారికి నమస్కరిస్తూ నా కళ్ళమ్మడి కారుతున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ, గురుదేవా, ధ్యానం అంటే ఇంత గొప్పదా? 20 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఈ జబ్బులన్నీ కేవలం 50 రోజుల్లో కాలి బూడిదైపోయాయి. ధ్యానంలో ఇంత గొప్పతనం ఉందా? ఈ ప్రపంచంలో ఉండే అందరూ ధ్యానం చేస్తే ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ డాక్టర్లు ఎందుకు, ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు, అవసరం లేదు కదా అని ఆలోచన చేస్తూ జీవితంలో ఇంకా ఎప్పుడు ధ్యానాన్ని వదలను, ఏ రోజు ధ్యానం చేయనో ఆ రోజు భోజనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 సంవత్సరాల కాలంలో ధ్యానం చేయని రోజంటూ లేదు. అన్ని పనులు వదిలేసిన రోజులు ఉన్నాయి. ధ్యానం చేయని రోజంటూ లేదు. 4 నెలలు గడిచిపోయాయి. బ్రహ్మర్షి పత్రి గారు కడపకు వచ్చారు. క్లాస్ జరుగుతూ ఉంది. నన్ను పిలిచారు, మైక్ ఇచ్చారు. 5 నిమిషాలు మాట్లాడాను. పిలిచి కారులో కూర్చోబెట్టుకున్నారు. బద్వేలు వెళ్తూ ఉన్నాం. మార్గ మధ్యంలో నన్ను అడిగాడు, ఎలా ఉన్నావు అని. చాలా బాగున్నాను సార్, చాలా అద్భుతంగా ఉన్నాను. జబ్బులన్నీ వెళ్ళిపోయాయి. ఈ మాంసపిండం మంత్రపిండంగా తయారైంది. ఇంత గొప్పతనం ఉందని తెలియదు సార్, చాలా సంతోషంగా ఉంది అంటే, మరి నువ్వు పొందిన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందరికీ పంచాలి. అదే నేను అడిగే గురుదక్షిణ. ఈరోజు అందరికీ ధ్యాన ప్రచారం చెయ్యి అన్న గురువుగారి ఆదేశాన్ని తీసుకొని ఈ 20 సంవత్సరాల కాలంలో 5 రాష్ట్రాలు తిరిగి 90 లక్షల మందికి ధ్యాన శిక్షణ ఇచ్చాను. 90 లక్షల మంది. ఇంకొక 10 లక్షల మందికి ధ్యాన శిక్షణ ఇస్తే 1 కోటి మంది పూర్తి కావాలి. అది ఈ జన్మలో నా లక్ష్యం. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం. నేను పనిచేసే ఆఫీసర్లందరికీ ట్రైనింగ్ ఇస్తే వారందరూ నాకు ఇచ్చిన బహుమానం. అందరికీ 8 గంటల డ్యూటీ, నాకు 4 గంటల డ్యూటీ. మిగతా సమయాన్ని అంతా ధ్యాన ప్రచారం కోసం వినియోగించుకుంటూ ఉన్నాను. మరి లక్షలాది మంది నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. నా తలనొప్పి పోయింది సార్, నా నడుము నొప్పి పోయింది సార్, నా క్యాన్సర్ పోయింది, నా కిడ్నీస్ బాగున్నాయి, రకరకాలుగా ఫోన్లు వస్తున్నాయి. ఏమిటి సత్యము అంటే, ఈ ప్రపంచంలో నిజంగా నువ్వు ఆరోగ్యవంతుని కావాలి అనుకుంటే క్యాన్సర్ నుంచి, తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ధ్యానం ఇస్తుంది అని అందరికీ తెలిసిపోయింది. కడపలో 10 సెంటర్లు, 25 పిరమిడ్లు ఈరోజు విరాజిల్లుతూ ఉన్నాయి. ప్రతిరోజు నేను వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సాయంత్రం 6 నుంచి 8, ఉదయం 5 నుంచి 8 ఉంటాను. అక్కడికి వచ్చిన వారందరికీ శిక్షణ ఇస్తూ ఉన్నాను. వేలాది మంది అక్కడికి వచ్చి రిక్షా కార్మికుడి నుంచి జాయింట్ కలెక్టర్ వరకు
పోలీసు నుండి ఎస్పీ వరకు వచ్చి ఆ సెంటర్కి వచ్చి జబ్బులు బాగు చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. మరికొంతమంది గజిటెడ్ ఆఫీసర్లందరికీ వారి ఇంటికి పోయి ట్రైనింగ్ ఇచ్చి వారి మన్ననలు పొందిన రోజులు ఉన్నాయి. దివ్యాత్మ స్వరూపులారా, నేను తెలుసుకున్నాను సత్యాన్ని. ఏమిటి సత్యము అంటే ధ్యానం చేయడమే సత్యము. ధ్యానం లేని జీవితం వ్యర్థము అని తెలుసుకున్నాను. ధ్యానం లేకుంటే అది నిరర్ధరకరమైన జీవితము అని తెలుసుకొని గురువుగారు ఇచ్చిన ఆదేశం మేరకు 365 రోజులు ధ్యాన ప్రచారంలోనే ఉంటూ ఉన్నాను. ఈ మధ్యన హిమాలయాలకు వెళ్ళాను నందా గారితో. హైడేఖాన్ బాబా ఆశ్రమంలో ఉన్నాను 3 రోజులు కడప 50 మందితో. నాకు అనేక రోజుల నుంచి నాకు ఒక సందేహం ఉండేది. గురువుగారు ఎప్పుడూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ధ్యాన ప్రచారం చేస్తూ ఉండండి అని చెబుతూనే ఉన్నారు. మరి మేమెప్పుడు ఇంకా ఎక్కువ రోజులు ధ్యానం చేసి మరి ఆ అఖండమైన జ్ఞానాన్ని ఇంకా పొందాలి అని అనుకుంటున్న సందర్భంలో ఆ ఆశ్రమంలో ఆశ్రమ వాసులను చూసిన తర్వాత ఈ ప్రపంచంలో ధ్యానయోగం ఎంత గొప్పదో, జ్ఞానయోగం ఎంత గొప్పదో, కర్మయోగం కూడా అంతే గొప్పది అనే సత్యాన్ని తెలుసుకొని గురువుగారు నాకు ఇచ్చిన సందేశం కర్మయోగంలో ఉండమని. దివ్యాత్మ స్వరూపులారా, ధ్యాన ప్రచారం చేయడం అంటే కర్మయోగంలో నా జీవితాన్ని పండించుకోవడం అనే సత్యాన్ని తెలుసుకున్నాను. నాకు ఇప్పుడు ప్రశ్నలు లేవు, సందేహాలు లేవు, అనేక శాస్త్రాలు చదవాలి అనే ఆసక్తి లేదు. కేవలం గురువుగారి మార్గంలో నడుస్తూ ప్రయాణాలలోనే గంటల తరబడి ధ్యానం చేస్తూ మిగతా సమయాన్ని అంతా ధ్యాన ప్రచారానికే వినియోగిస్తూ ఉన్నాను. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను. ఏమిటి ఆ సందేశం అంటే, ఈ ప్రపంచంలో మనకంటే పిరమిడ్ మాస్టర్ల కంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. ప్రపంచ పండితులకు మాస్టర్ ఎవరయ్యా, పండితుడు ఎవరయ్యా అంటే పిరమిడ్ మాస్టరు. ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఈస్ ద బెస్ట్ అనే సత్యాన్ని తెలుసుకున్నాను. ఈరోజు బ్రహ్మర్షి పత్రి గారి మార్గదర్శకంలో మనం కేవలం 5 రోజులు ధ్యానం చేసి 6వ రోజు ధ్యాన ప్రచారం చేసే అదృష్టాన్ని మనకు కల్పించాడు జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ. అంతకంటే గురు ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. సంపూర్ణ స్వేచ్ఛ. ధ్యానం చెయ్యండి, ధ్యాన ప్రచారం చెయ్యండి, లోక కళ్యాణం కోసం నడుం బిగించండి. నేను తెలుసుకున్నాను ధ్యానయోగం ఎంతో గొప్పది. ఈ ప్రపంచంలో మానవుడు ఎన్ని సంపాదించినా అన్నీ జీరోలే. ధ్యానం చెయ్యకుంటే ఆ జీవితం వ్యర్థము అనే సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాను నేను. ఒక మనిషి రాత్రింబగుళ్ళు కష్టపడి ఐఏఎస్ చదివి ఒక కలెక్టర్ అవుతాడు, ఒక 0 సంపాదిస్తాడు. ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఒక 0 సంపాదిస్తాడు. ఒక మినిస్టర్ అవుతాడు, ఇంకొక 0 వస్తుంది. ఒక ప్రధానమంత్రి అవుతాడు, ఇంకొక 0 వస్తుంది. ఒక రాష్ట్రపతి అవుతాడు, ఇంకొక 0 వస్తుంది. ఒక బిల్ గేట్ అవుతాడు, ఒక 0 వస్తుంది. కష్టపడి 9 జీరోలు సాధిస్తాడు ఈ ప్రపంచంలో మానవుడు. 9 జీరోలే. అవి 9 జీరోలుగానే ఉంటాయి. ఏ రోజైతే ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందావో ఆ రోజు ఆ 9 సున్నాల పక్కన 1 వస్తుంది. 100 కోట్లు అవుతుంది. దానికి వాల్యూ వచ్చింది. లేకపోతే అన్నీ జీరోలే అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. 10th క్లాసు 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఈరోజు నేను ఐపీఎస్లకు, ఐఏఎస్లకు, జాయింట్ కలెక్టర్లకు, లెక్చరర్లకు, ప్రొఫెసర్లకు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది ఎలా సాధ్యం? రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ అనే హాస్పిటల్ ఉంది కడపలో, నర్సింగ్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజీ ఉంది. వారికి నేను మెడిటేషన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. పిరమిడ్ మాస్టర్ ఎంత గొప్పవాడో
పిరమిడ్ మాస్టర్కు ఎంత విలువ ఇచ్చాడో గురువుగారు దీని ద్వారా అర్థమవుతుంది. దయచేసి నేను మీకు ఈరోజు ఇచ్చే సందేశం ఇదే. మీరు ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేస్తూ మన జన్మలను ధన్యం చేసుకుందాము. గురువుగారు 30 సంవత్సరాల క్రితం ఒక్క సంకల్పం చేశారు. ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, ప్రపంచంలో అందరూ ధ్యానులుగా విరాజిల్లాలి, ఎవరూ హాస్పిటల్కు పోకూడదు, ఎవరూ ఏడవకూడదు, ఎవరూ దుఃఖపడకూడదు. ఆ సంకల్పం నెరవేరి ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలకు ధ్యానాన్ని చేర్చగలిగాము పిరమిడ్ మాస్టర్లము బ్రహ్మర్షి పత్రి గారి ఆశీస్సులతో. అదే సందర్భంలో 84 లక్షల జీవరాశులన్నీ మానవుల మధ్యలో స్వేచ్ఛగా తిరగాలి, ఏ జీవి మానవుని స్వార్థానికి బలి కాకూడదు, అన్ని జీవులను రక్షించబడాలి అని ఒక్క సంకల్పం చేశారు. రెండవ సంకల్పం బ్రహ్మర్షి పత్రిజీ. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది శాకాహారులుగా మారుతున్నారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు 5 నుంచి 10 శాకాహార మహాకరుణ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు తెలుస్తున్నాయి. ఈ మధ్యలోనే విజయవాడ దగ్గర ఒక అమ్మవారి గుడిలో జక్కా రాఘవరావు గారి ఆధ్వర్యంలో అక్కడ జంతు బలులు నిషేధించబడ్డాయి, అక్కడ ఆపబడ్డాయి. మొట్టమొదటి విజయాన్ని అహింస దేశాన్ని, అహింసా ప్రపంచాన్ని మనం ఆ గుడి నుంచే ప్రారంభించాము. అతి తొందరలో అన్ని బలులు జరుగుతున్న గుడుల్లో మనము జంతు బలును ఆపేస్తాము, దాంట్లో సందేహం లేదు. రెండవ సంకల్పం గురువుగారిది నెరవేరింది. మరి ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న ప్రస్తుత తరుణంలో ఈ భూమండలాన్ని కాపాడే ఒక మహాశక్తి కావాలి. మన శక్తి చాలడం లేదు. ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం, ధ్వని కాలుష్యం, గాలి కాలుష్యం, ఎక్కడ చూసినా కాలుష్యంతో ప్రపంచమంతా నిండిపోయి ఉంది. మానవాళి ఇంకా జీవించే రోజులు కనుచూపు మేరలో లేవు. మరి ఏం చెయ్యాలి? బ్రహ్మర్షి పత్రి గారికి వచ్చిన ఒకే ఒక్క సంకల్పం, ఈ భూమండలాన్ని ధ్యానంతో నింపాలి, శాకాహారులుగా మారాలి. అదే సందర్భంలో పిరమిడ్ శక్తితో భూమండలాన్ని పూర్తిగా నింపాలి. పిరమిడ్ శక్తి మాత్రమే ఈ భూమండలాన్ని, సమస్త జీవరాశిని, సమస్త మానవులను కాపాడే ఏకైక శక్తి పిరమిడ్ శక్తి అని పిరమిడ్ను శోధించి సాధించి ఆ పిరమిడ్ శక్తిని మానవాళికి చాటి చెప్పి లక్షలాది పిరమిడ్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి ప్రపంచవ్యాపితంగా. 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కర్నూల్ పిరమిడ్, మైత్రేయ బుద్ధ పిరమిడ్, ఒక్క పిరమిడ్తో ప్రారంభమైన పిరమిడ్ ప్రభంజనం ఈరోజు ఇండోనేషియాకు చేరింది. బాలీలో పిరమిడ్ నిర్మాణం జరిగి గురువుగారి అమృత హస్తాలతో ఆ పిరమిడ్ను ప్రారంభోత్సవం చేసుకున్నాము. బ్రహ్మర్షి పత్రి గారి యొక్క సంకల్పం అతి తొందరలో నెరవేరబోతూ ఉంది. దివ్యాత్మ స్వరూపుల్లారా, 2012 తర్వాత చాలామంది పిరమిడ్ మాస్టర్లు అసంతృప్తితో దూరమైపోయారు. కానీ ఈరోజు పోయిన మాస్టర్లు రెట్టింపై 5 10 100 రెట్లై తిరిగి మళ్ళీ బ్రహ్మర్షి పత్రి గారి దగ్గరికి వస్తున్నారు, ఇంకా వస్తారు. 300 మందితో మొట్టమొదటి గురు పౌర్ణమి ఇక్కడ చేశాం. ఈరోజు వేలాది 6-7 వేల మందితో గురు పౌర్ణమిని ఇక్కడ చేస్తున్నాము. దయచేసి సదా గుర్తుంచుకొని ఈ గురువుగారి మార్గంలో మనం ప్రయాణం చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకొని భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తాము. ఒక మెకానిక్గా పనిచేస్తున్న నన్ను, ఆర్టీసీలో మెకానిక్గా పనిచేస్తున్న నన్ను పిలిచి, బస్సులకు కాదు నువ్వు రిపేర్ చేయాల్సింది, మనుషులకు రిపేర్ చేయాలి రా అని పిలిచాడు. వచ్చాను, లక్షలాది మందికి రిపేర్ చేసేసాను.
2010లో మరొక్కసారి పిలిచి ఇంకా చాలే ఉద్యోగం వదిలేయి అన్నాడు. అలాగే ఆ సారి యొక్క కళ్ళల్లోకి చూస్తున్నాను. 30,000 రూపాయల ఉద్యోగము, 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు చదువుతున్నారు, బాడుగ ఇంట్లో ఉన్నాను. ఇది ఎలా సాధ్యమని గురువుగారి కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, ఏమీ ఆలోచించద్దు, అన్నీ జరుగుతాయి, వచ్చేయి నాతో అన్నాడు. నిమిషాల మీద ఆర్టీసీ ఉద్యోగానికి రాజీనామా చేసి గురువుగారి మార్గంలో ప్రయాణం చేశాను. రాజీనామా చేసిన 3 నెలలకే MBA పూర్తి చేసి అమ్మాయి ఇంటికి వచ్చింది. నెలకే వచ్చి కోటీశ్వరులు వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. ఈరోజు అమ్మాయి అబ్బాయి అద్భుతంగా ఉన్నారు. 2 పిల్లలు, 1 అబ్బాయి 1 అమ్మాయి. రెండో అమ్మాయి బీటెక్ చదువుతూ ఉంది హైదరాబాదులో. ఏ మహానుభావుడు ఫీజు కట్టాడో నాకు తెలియదు, సంపూర్ణంగా పూర్తి చేసి ఇంటికి వచ్చేసింది. వచ్చిన 3 నెలలకే మన పిరమిడ్ మాస్టర్ పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. రవీంద్ర గారికి ధన్యవాదాలు, పిలిచి ఉద్యోగం ఇప్పించాడు. ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉంది. ఈ సంవత్సరం జనవరిలో ఒక్క సంకల్పం చేసి గురువుగారికి ఒక్క నివేదన ఇచ్చాను. గురుదేవా, ఈ సంవత్సరం నా అమ్మాయికి ఉద్యోగం రావాలి, పెళ్ళి జరగాలి, 2 జరుగుతాయని నాకు సందేశం వచ్చింది. ఉద్యోగం వచ్చేసింది. నేను 6,000 పంపించేవాడిని, ఆ అమ్మాయి 6,000 నాకు పంపిస్తూ ఉంది. మరి పెళ్ళి జరగాలి కదా. తిరుపతి నుంచి ఒక ఫోన్ వచ్చింది, అయ్యా మిమ్మల్ని గురించి తెలుసుకున్నాం, మీ అమ్మాయి బీటెక్ చదివిందంట, మాకు ఇస్తారా, 2 అబ్బాయిలు మాకు అని వాళ్ళ గురించి చెప్పిన తర్వాత 2 రోజులు టైం ఇవ్వమని అడిగాను. 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజుల్లో తిరుపతి మాస్టర్లకు ఫోన్ చేస్తే, అయ్యా చాలా మంచివారు, అమ్మాయిని ఇచ్చేయండి అన్నారు. వాళ్ళు వచ్చేసారు, అమ్మాయిని చూశారు, వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. ఆ అబ్బాయికి కూడా ఉద్యోగం ఉంది, హ్యాపీ. అది కూడా జరిగిపోతుంది ఈ సంవత్సరం. ఏవీ ఆగడం లేదు. నేను గురువుగారితో తిరుగుతున్నాను, గురువుగారు చెప్పిన పని నేను చేస్తున్నాను. నా పని విశ్వం చేస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక్క ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నా క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ నన్ను సరైన మార్గంలో నడిపిస్తూ ఈ జన్మను నాకు ఓ అద్భుతమైన జన్మగా తీర్చిదిద్దిన నా ప్రీతమ గురుదేవులు పాదాలకు నమస్కరిస్తూ, గురు పౌర్ణమి సందర్భంగా ఈ జన్మలో ఆఖరి శ్వాస వరకు గురువుగారితో ఉంటాను అని అందరూ కూడా ఉండవలసిందిగా కోరుతూ, ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేద్దాం, ధ్యానమయం చేస్తాం, జ్ఞానమయం చేస్తాం, శాకాహారమయం చేస్తాం. థ్యాంక్ యూ గురుదేవ.